నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. తెలంగాణ పట్ల స్పష్టమైన వైఖరి ప్రకటించని సీమాంధ్ర పార్టీకి చెందిన నేతలు గ్రామాల్లోకి వస్తే ప్రజలు ప్రశ్నించాలని అన్నారు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదశంకర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం కనుకుల మంచిరామి గ్రామాల్లో టీఆర్ఎస్ పల్లెబాట శుక్రవారం రాత్రి జరిగింది. తెలంగాణ వాదులు పీరీలతో ఆ పార్టీ నేతలకు ఘనస్వాగతం పలికారు. పలువురు వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్లో చేరారు. సామాన్యులు ధర్నాలు చేయాలే కానీ ఎమ్మెల్యే ధర్నా చేయడం ఏంటని ఈద పల్లెబాటలో విమర్శించారు. కనుకుల గ్రామంలో ఇంత చైతన్యాన్ని నింపినటువంటి ఈ ఉద్యమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. వాస్తవమైన విషయం. ఇదే స్ఫూర్తి కనుక అన్ని గ్రామాల్లో ఉన్నట్టయితే మనకు ఎంతో ఉద్యమం ముందుకు తీసుకెళ్లి ఇప్పటి వరకే మనం ఎంతో సాధించుకోవాలి. గ్రామ స్థాయిలో ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి, ఒక సర్పంచ్ నుంచి, ఒక ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ వరకు కూడా ఈ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి అభ్యర్థులతో ఉన్నట్టయితే, వాళ్ళు గెలిచినట్టయితే మన తెలంగాణ రాష్ట్రం సునాయాసంగా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సమైక్యవాదులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వచ్చినప్పుడు నిలబెట్టి చౌరస్తాల ఏమయ్యా మా తెలంగాణ కోసం నువ్వు కొట్లాడతావా లేదా, నువ్వు ఎందుకు వచ్చినావయ్యా అని చెప్పి అడగండి. వాళ్ళకు ఉన్నది నమ్మకం 9 నెలలు ఉన్నాయి. 9 నెలల తర్వాత వాడు మళ్ళీ ఓట్లకు మన దగ్గర రావాల్సిందే. ఎవరన్నా సామాన్యులు ఎవరన్నా ఉంటే ధర్నా చేయాలి కానీ ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఆఫీసుల ముందు ధర్నా చేస్తారా? ఎన్నుకే ధర్నా చేసినా మాకు వచ్చే ఎవడు మమ్మల్ని పట్టించుకుంటాడు. ఎవడు సామాన్య మనం ఏమన్నా పట్టించుకుంటారా? ఇక పెద్ద పిల్లలు ఒకటే ఏంటంటే ఏ విషయం అని చెప్పి ధర్నా తప్ప ఇంకోటి లేదు. మిమ్మల్ని ఎన్నుకున్నది ధర్నాలు చేయడానికి కాదు, అసెంబ్లీలో పార్లమెంట్ లో కొట్లాడి మేము అనుకున్నది సాధించాల్సినటువంటి విషయం కోసం మిమ్మల్ని అక్కడ పంపించడం అనేటువంటి విషయం మర్చిపోయి ధర్నాలు చేస్తా ఉన్నారు వాళ్ళు. అయితే దీనిపై టీడీపీ నేతలు మాట్లాడుతూ ప్రజల మద్దతున్న విజయరమణారావుపై బురద జల్లేందుకే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నాడని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. ఈదశంకర్ రెడ్డి గారు ఒకటి గ్రహించాలి. చంద్రబాబు నాయుడు గారిని మీరు మొన్న కూడా దూషించడం జరిగింది. ఏదో మోసగాళ్ళకు టికెట్ ఇస్తారని. అసలు మోసగానివి నువ్వు మోసగానివి. ఫస్ట్ నువ్వు అసలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా నువ్వు పనికొస్తావా? ఈ నక్క జిత్తుల రాజకీయాలు బంద్ చేయి దయచేసి. ఈదశంకర్ రెడ్డి గారికి మేము కోరుకునేది ఒకటే, నువ్వు ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీకి ప్రతిపక్ష పాత్ర తప్ప నువ్వు ఏ పార్టీని కూడా విజయవంతంగా నడిపించిన దాఖలాలు ఎక్కడ లేవు. ప్రజల మద్దతున్న విజయరమణారావు గారిని ఏదో చేద్దామని ఇక్కడ మీరు ఎన్ని పదవులు సంపాదించుకున్నా మా దగ్గర ఉన్న ఒక మండల గ్రామస్థాయి అధ్యక్షుని కూడా కదిలించలేని శక్తి మీకుంది. నాణ్యమైన కరెంటు ఇవ్వాలని ప్రజల పక్షాన పోరాడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను జైల్లో పెట్టడం పట్ల సుల్తానాబాద్లో కూరగాయల మార్కెట్ చిరు వ్యాపారులు బంద్ చేసి మద్దతు ప్రకటించారు.
మద్దతు తెలుపుతూ ఈరోజు మేము బంద్ చేశాం. ఈ 4 గంటల కరెంటు తోటి ఎనలేని దీన పరిస్థితి దిగజారుతుండ్రు రైతులంతా. బిల్లులు మాత్రం ఎన్నడూ లేని విధంగా వసూలు చేస్తుండ్రు. ఆ బిల్లులు వసూలు చేసిన పద్ధతిలోనే కరెంటు కూడా ఇవ్వాలి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ రాక్షస పాలన సాగిస్తోందని టీడీపీ నేత సాయిరి మహేందర్ ఆరోపించారు. విద్యుత్ అప్రకటిత కోతలతో ప్రజలు రైతులు అల్లాడిపోతున్నారని, జనం కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం పట్ల సుల్తానాబాద్, ఎలిగేడ్, వదల మండలాల్లో తెలుగు తమ్ముళ్లు బంద్ పాటించి ధర్నా, రాస్తారోకోలు చేశారు. ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించడానికి తెలుగుదేశం నేతలు సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము నిరంకుశంగా రాక్షస పాలన నడిపిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి పీడీ యాక్ట్ అని చెప్పి వారిని అరెస్టు చేసి రాష్ట్ర ప్రభుత్వం బెయిలు రాకుండా చేస్తున్న ఘనత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఓకే, మేము తప్పు చేస్తే శిక్షించడానికి కోర్టులున్నాయి, కానీ మీరు కావాలని ఈరోజు పీడీ యాక్ట్ పెట్టి నిరంకుశంగా శాసనసభ్యులను అరెస్టు చేయడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగడానికే తప్ప వేరేది కాదు. ఎంత మీరు మా నోరు నొక్కినా మేము ప్రజల కొరకు కష్టపడతాం, ఎన్ని కేసులైనా భరిస్తాం, ఎన్ని అరాచమెంట్లు చేసినా మీరు మమ్మల్ని చంపినా కూడా ప్రజల కొరకు నిరంతరం కష్టపడుతున్న పార్టీ ఏదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ రాష్ట్రంలో లేదు. అక్రమ కేసులు, అంతేకాకుండా వాళ్ళు వెంటనే బయటికి రాకుండా కొన్ని యాక్టులు పెట్టి వాళ్ళను జైల్లో ఉంచినందుకు నిరసనగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో బంద్ పాటించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో అంతేకాకుండా రైతులకు ఇవ్వాల్సిన కరెంటును ఇవ్వకపోతే ఎన్ని అరెస్టులు చేసినా ఇంకా ఎన్ని రోజులైనా మా తెలుగుదేశం పార్టీ కానీ రైతులు కానీ ఇలాగనే పోరాడి విద్యుత్ ఇచ్చే వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా విద్యుత్ సంపాదించే ఏర్పాటు చేస్తామని గవర్నమెంట్ అయిపోయింది. రైతులకు 7 గంటలుగా ఉచిత విద్యుత్ ఇస్తామని ఆ రోజు ఎలక్షన్లో వాగ్దానం చేసి అందరూ దానికి వ్యవసాయ రైతులు అందరూ నమ్మి కాంగ్రెస్ ఓట్లేసిన్లు. ఈరోజు కనీసం 7 గంటలు కాదు 7 నిమిషాలు కూడా పాటిపూట ఇవ్వడం లేదు. ఇలాంటి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. తక్షణము సీఎం పదవికి రాజీనామా చేసి తక్షణం ప్రజల్లో పోయి మళ్ళా ప్రజా తీర్పు కోరాలి. 7 గంటల విద్యుత్ ఇవ్వని ఎస్సీ కార్యాలయంలో అడిగినందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అయినటువంటి 3 ఎమ్మెల్యేల నాన్ బేబులు కేసులు పెట్టి ఈరోజు జైలుకు పంపడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమసారి. ఇప్పుడు మమ్మల్ని రైతు బోధిన కూడా చేస్తారు. తెల్లరా కావాలంటున్నాం. ఆయన తెల్లరా కానే పన్న కరెంటు లేదు. కరెంటు ఇరి మీరు చెప్పే మాటలు నమ్మకుండా అవుతుంది. మా గురించి ప్రజల గురించి కొట్టాడు ఎమ్మెల్యే సాగు జైల్లో లేచుడు. మీకు ఇది పద్ధతి కాదు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజ్డమ్ స్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సూర్య దినపత్రిక ఆధ్వర్యంలో టీకే శ్రీనివాస్ ముగ్గుల పోటీని నిర్వహించారు. ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులతో పాటు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.
తరఫున నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా మనము సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు మరియు గంగిరెద్దులు. ఇటువంటి కార్యక్రమాలతో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని అడగకుండా కాపాడడానికి దోహదపడుతుంది. మనలో సఖ్యత భావం పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా సూర్యోదయ పత్రిక టీకే శ్రీనివాస్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశంలో తెలుగు సంస్కృతిని కాపాడే భాగంగా ఈ ముగ్గుల పోటీని మేము నిర్వహించాం. మాకు సహకరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాం. మేము పిలవగానే వచ్చేసిన అధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాం. సుల్తానాబాద్లోని సర్వోదయ హై స్కూల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు, భోగి మంటలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.